పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నేషనల్ స్టేటస్ 8 ఎంపీలు ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడంలో విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసింది. బీఆర్ఎస్ కు బీజేపీకు రహస్య ఒప్పందాలు ఉండే. కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినారు. మీకు ఇద్దరికి రహస్య ఒప్పందాలుండే ఇవాళ వీడిపోయినట్టు నటిస్తూ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉండి దాదాపు 30 దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇచ్చి కేంద్రాన్ని ఒప్పించలేకపోయినారు. ఎందుకంటే 30 దరఖాస్తులు ఇచ్చినారు, ఒక్క దరఖాస్తు కూడా ప్రాపర్ ఫార్మాట్ లేదు. మీ వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ రాలేదు. ఇదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట ప్రజాస్వామ్యాన్ని మీరు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కన్నా పైచిలకు మీరు ఖర్చు పెట్టినారు. కనీసం 1,00,000 ఎకరాలకు కూడా మీరు నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేకుండా మీ కిక్ బ్యాక్స్ గురించి, మీ స్వార్థం గురించి, మీ కమిషన్ల గురించి క్వాలిటీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. దాని వలన ఇవాళ కూడా క్రాక్లు, డ్యామేజ్లు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కనీసం 1 ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఇప్పుడు కూడా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఉంది. ఇదే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జలయజ్ఞం విషయానికి వస్తే కల్వకుర్తి, భీమా, కోయల సాగర్ లాంటి ప్రాజెక్టులు సమాచారాలు కూడా ఇవాళ కూడా పెండింగ్ ఉంది. ఇదే కాకుండా సీతారామ ప్రాజెక్ట్ మనం ఉదాహరణగా తీసుకుంటే సీతారామ ప్రాజెక్ట్ కి 9,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు కాస్ట్ ని పెంచి కూడా 1 ఎకరాన్ని కూడా మీరు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇంకో విషయానికి వస్తే కాంగ్రెస్ మీద మీరు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. సంవత్సరం కాలం పూర్తి అయింది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ప్రజాస్వామ్యం దోచుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని దోచుకొని ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2015లో కృష్ణానది నీటి పంపిణీ విషయంలో మీరు తెలంగాణకి అన్యాయం చేసినారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ట్రిబ్యునల్ 66% ఆంధ్రప్రదేశ్ కు వాటా ఇచ్చి కేవలం తెలంగాణకి 34% మాత్రమే వాటాకు మీరు అంగీకరించినారు. 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయింది. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎందుకు మనం స్టేట్ తీసుకొచ్చినాం, సపరేట్ స్టేట్ ఎందుకు తీసుకొచ్చినాం? నీళ్లు, నిధులు, నియామకాలని మాకు కృష్ణానది వాటాలో మీరు చేసిన తప్పులు మీరు 66% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి 34% మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నారు. మీరు కానీ అప్పుడు పోరాడి ఉంటే ఇవాళ మాకు ఈ పరిస్థితి రాకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 71% అడుగుతుంటే మీరు దాంట్లో కూడా విమర్శిస్తున్నారు. 2020లో మీరు కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకుంటుంటే మీరు అడ్డుకోకుండా సహకరించినారు. మీ వలన అప్పుడు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి లేఖ రాసి టెండర్లు తక్షణమే స్టాప్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం సహకరించలేదు. వాళ్ళకి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్